ప్రియదేవుని బిడ్డలారా, ఈనాటి పట్టణాలను మనం గమనించినట్లయితే ఆది కాండంలో దేవుడు మనిషిని చేసినటువంటి వాటిని మనం గమనిస్తూ ఉన్నాం. మనిషిని ఎట్లా చేశాడంటే దేవుడు మట్టిని తీసుకొని దానికి రూపం ఇచ్చి శ్వాసను, దేవుని శ్వాసను ఆయనకు ఇచ్చాడు. మనమంతా కూడా దేవుని సృష్టి. మనమంతా ఎవరము? దేవుని యొక్క సృష్టి. ఎందుకంటే దేవుని యొక్క శ్వాస మనలో ఉంది. మన మట్టి కానీ దేవుని శ్వాసతో జీవాన్ని కలిగినటువంటి బిడ్డలను. దేవుని శ్వాస లేకపోతే మనం కేవలం మట్టి. మట్టి అనే నిజం మనం మర్చిపోయినప్పుడే మనకు గర్వం వస్తుంది. ఎప్పుడు వస్తుంది గర్వము? మనం మట్టి నుండి వచ్చామనేది మర్చిపోయినప్పుడు గర్వము మన జీవితంలో ఉంటుంది. డబ్బులు ఉంటే సోకులు రావాలి, సొమ్ములు రావాలి, కానీ దేవుడు మనిషిని మలిచాడు. తన స్వయస్థానంతో వంగి మట్టిని తాకి అందులో తన శ్వాసను ఊదాడు. ఇర్మియా ప్రవక్త గ్రంథంలో దేవుడు ప్రవక్తను చెప్తాడు, అయ్యా నువ్వు లేవు, పోయి ఆ వీధిలో చివరన నిలబడు, ఏం చేస్తావు అక్కడ? కుమ్మరి కుండను తయారు చేస్తున్నాడు. పాడైపోయింది, మళ్ళీ దాన్ని చేస్తున్నాడు. ఏం నేర్చుకున్నా? మేము తప్పు చేసినప్పుడు నువ్వు కూడా మమ్మల్ని అట్లా సరిదిద్దుకోవాయా, సరిదిద్దే హక్కు నీకుంది అని ప్రవక్త చెప్తాడు. దేవుని చేతిలో మనము మట్టి కుండలము. దేవుని యొక్క సృష్టి అనేది మనము మర్చిపోకూడదు. అవ్వ ఆదాము ఏదోను తోటలో ఆదాము పాపం చేశాడు. ఆ పాపం ఎందువల్ల చేశాడు? మూడు కారణాల వల్ల పాపము ఆదాము చేశాడు. పాపానికి శోధనకు 3 స్థాయిలో శోధనలు వస్తాయి. మొట్టమొదటి శారీరక ఆకాంక్ష, శరీరానికి కావాలి. శారీర ఆకాంక్ష, శరీరం వలన మనం శోధనకు గురవుతాం. రెండవది కళ్ళ ఆకర్షణ. ఆ పండు చాలా ఆకర్షణగా కనిపించింది కాబట్టి ఆదాము శోధనకు గురి అయ్యాడు. మూడవది గర్వం. గర్వం వలన మనం కూడా దేవుడు చెప్పే మాట మనం ఎందుకు వినాలి, మనం కూడా దేవుడిలాగా అవుతామని చెప్పేసి గర్వం వలన అట్లా జరగడము మనం చూస్తూ ఉన్నాం. దేవుడు బిడ్డలారా, ఇక ఈ 3 రకాలుగా మనకు శోధన వస్తుంది. ఒకటి శారీరక శోధన వస్తుంది, రెండవది కళ్ళ ద్వారా ఆకర్షణంగా శోధన వస్తుంది, మూడవదిగా గర్వం వలన మనము శోధనలో పడతామని మనం తెలుసుకుంటున్నాం. మొదటి యోహాను గారు రాసినటువంటి లేఖ, తొందరగా వాక్యాన్ని తీసుకున్నాం. మొదటి యోహాను గారు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 16వ వచనం ఎవరైనా నా కోసము చదవగలరు? శారీరక వ్యామోహమును, దృష్టి వ్యామోహమును జీవితమునందరి తండ్రి నుంచి వచ్చినవి కావు. గమనించండి, చూడండి, ఏదో తోటలో వాళ్ళు పడిపోయినటువంటి ఆ శోధనలు ఈ కంటికి సంబంధించింది కానీ, శరీరానికి సంబంధించింది కానీ దేవుడి నుంచి వచ్చినవి కావు. అది అపవాది వల్ల వచ్చినటువంటి శోధనలు, సర్పం వల్ల వచ్చినటువంటి శోధనలు అనేది మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఈ 3 విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. ఆదాము తోటలో ఓడిపోయాడు. యేసు ఈరోజు మత్తయి సువార్తలో ఎడారిలో గెలిచాడు. ఆదాము తోటలో ఓడిపోయాడు, యేసు ప్రభువు ఎడారిలో గెలిచాడు. మొదటి ఆదాము చెట్టు వెనకాల దాక్కున్నాడు. పాపం చేసినప్పుడు మనం అనుకుంటాం సంతోషంగా ఉంటాము, పాపం చేసినప్పుడు స్వేచ్ఛగా ఉంటాం అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, పాపము స్వేచ్ఛను తీసుకురాదు, పాపము ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకురాదు. దానికి బదులు భయాన్ని తీసుకుని వస్తుంది. దాచిపెట్టుకునేటువంటి ఆ యొక్క వైఖరిని మన జీవితంలోకి తీసుకొస్తుంది. అబద్ధము మనం ఎన్నిసార్లు చెప్తాం? ఒకసారి
ఒకసారి చెప్తే సరిపోతుందా అబద్ధము? సరిపోదు. రెండోసారి చెప్తే సరిపోతుందా? సరిపోదు. మూడోసారి చెప్తే సరిపోతుందా? సరిపోదు. నాలుగోసారి చెప్తే సరిపోతుందా? సరిపోదు. చచ్చేంత వరకు అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం చెప్తూనే ఉండాలి. కానీ నిజం ఒక్కసారి చెప్తే చాలు. నోరు మూసుకొని నువ్వు ఒక్కసారి నిజం చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకోని నిజంగా ఎప్పుడు మారదు కదండి. ఎన్ని సంవత్సరాలైన నిజం నిజంలాగే ఉంటుంది. నువ్వు పదే పదే చెప్పాల్సిన అవసరము. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఈ 40 రోజుల దీక్షా కాలంలో వీటన్నిటిని మీరు సరిగ్గా గమనించుకొని జీవించాలి. మొట్టమొదటిది శారీరక వ్యామోహం, రెండవది కళ్ళతో మనం చూసేటువంటి దృష్టి, మూడవది అహంకారం, గర్వం. ఈ మూడు కూడా మనం గమనించుకొని జీవించాలి. ఇక మొదటి ఆదాము దాగాడు. మనం చెప్పుకున్న రెండవ ఆదాము మన కోసము అక్కడ చూడండి, సిలువలో దాగలేదు, దాగకుండా సిలువలో వేలాడాడు. మొదటిగా ఆదాము దాక్కున్న, రెండవ ఆదాము సిలువ పైన వేలాడాడు. మూసుకొని మనమంతా కూడా కొంచెం పైకి వేసి కారణం అనుకోకుండా ఆ ప్రభుని ధ్యానిద్దామా? దయచేసి అందరు పైకి లేచిన తర్వాత ఈ చిన్న పాటను పాడుకుని తపస్కాలంలో 40 రోజుల దీక్షా కాలంలో మన యొక్క గమనము ఏంటి అనేది ఈ చిన్న పాట ద్వారా మనం చిన్నగా అక్కడ కాంగో కూడా చిన్నగా ప్లే చేస్తారు. చక్కగా మనం ఈ పాట పాడుకునేదానికి ప్రయత్నం చేద్దాం. చిన్న పాటి నీ సన్నిధి నుండి వెడలిపోతిని, నీ ప్రేమ నుండి పారిపోతిని. అందరూ నీ సన్నిధి నుండి వెడలిపోతిని, నీ ప్రేమ నుండి పారిపోతిని. నీ సన్నిధి నుండి వెడలిపోతిని, నీ ప్రేమ నుండి పారిపోతిని. నీ సన్నిధి నుండి వెడలిపోతిని, నీ ప్రేమ నుండి పారిపోతిని. తప్పిపోతిని నీ మాట నుండి, తప్పిపోతిని నీ మాట నుండి. తప్పిదము తొలిసినది తిరిగి వచ్చితిని, నా తప్పిదము తొలిసినది తిరిగి వచ్చితిని. నీ సన్నిధి నుండి వెడలిపోతిని, నీ ప్రేమ నుండి పారిపోతిని. రెండు చేతులు పైకెత్తి, కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు మీరు ఎక్కడెక్కడో ఉండి ఉంటారు. ఈ 40 రోజుల దీక్షా కాలంలో, తపస్కాలంలో ఇదిగో ప్రభు నీ సన్నిధిలో నేను లొంగిపోతున్నా. మంచి మంచి వాళ్ళందరూ బైబిల్లో దేవుని సన్నిధిలో లొంగిపోయారు. దేవుని యొక్క ప్రేమకు ఫిదా అయిపోయారు. ఆయన యొక్క కౌగిల్లో వాలిపోయారు. ఈ 40 రోజుల దీక్షా కాలంలో మీ పని కూడా అది కళ్ళు మూసుకొని దేవుని తలంచుకుంటూ ఎక్కడెక్కడో ఉండిపోయి ఉంటారు. ఎక్కడెక్కడో పాపపు స్థలాలు, పాపపు పరిస్థితులు ఎన్నో మనం చూసి ఉంటాం. అవన్నీ గుర్తు చేసుకొని పశ్చాత్తాపడుతూ రెండు చేతులను పైకెత్తి ఈ పాప పాడుతూ ప్రభువా నీ సన్నిధికి నేను వచ్చాను, నీ సొంతం నేను అవుతున్నానని చెప్పేసి ఆ ప్రభు గుర్తుకున్నాను. అందరు కలిసి నీ సన్నిధి నుంచి వెడలిపోతిని, నీ ప్రేమ నుండి పారిపోతిని. నీ సన్నిధి నుండి వెడలిపోతిని, నీ ప్రేమ నుండి పారిపోతిని. మళ్ళీ నీ సన్నిధి నుండి వెడలిపోతిని, నీ ప్రేమ నుండి పారిపోతిని. తప్పిపోతిని నీ మాట నుండి, తప్పిపోతిని నీ మాట నుండి. తప్పిదము తెలిసినది తిరిగి వచ్చితిని, నా తప్పిదము తెలిసినది
వచ్చితిని నీ సన్నిధి నుండి వేడుకొంటిని నీ ప్రేమ నుండి పారిపోతిని నీ సన్నిధి నుండి వేడుకొంటిని నీ ప్రేమ నుండి పారిపోతిని తప్పిపోతుని నీ మార్గం నుండి తప్పిపోతుని నీ మార్గం నుండి తప్పిదము తెలిసినది తిరిగి వచ్చితిని నా తప్పిదము తెలిసినది తిరిగి వచ్చితిని అందరూ కలిసి సన్నిధి నుండి వేడుకొంటిని నీ ప్రేమ నుండి పారిపోతిని నీ సన్నిధి నుండి వేడుకొంటిని నీ ప్రేమ నుండి పారిపోతిని. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. దయచేసి అందరూ కూర్చొని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రియమైన బిడ్డలారా, మొదటి పట్టణము ఆది కాండం మనం చూసినప్పుడు ఆదాము పాపములో పడిపోతున్నాడు. సువార్త పట్టణం అంతా సువార్తలు మనం గమనించినప్పుడు యేసు ప్రభువు ఎడారిలో గెలుస్తున్నాడు. సోదరులన్నింటినీ కూడా అధిగమించి నిల్చున్నాడు. ఆదాము మాత్రం ఏదోను తోటలో దాచిపెట్టుకొని ఉన్నాడు. పాపం మనల్ని ఎప్పుడు కూడా దాచిపెట్టుకొని గతికేలాగా చేస్తుంది. పాపం ఎప్పుడు కూడా మనకు సంతోషాన్ని ఇవ్వదు. దానికి బదులు దుఃఖాన్ని ఇస్తుంది, భయాన్ని ఇస్తుంది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఇక తపకాలంలో మీ అందరికీ నొదుట విభూతిని పెట్టారు. ఎవరు పెట్టారు? నేను పెట్టింది, మీరే అనే చెప్పాలి. చెప్పండి. నొసిచిన బూడిదను నేను ఉంచాను. ఈ బూడిద అల్పత్వానికి గుర్తుగా మనంత అల్పులం అనేది తెలియజేస్తుంది. ఎందుకంటే అబ్రహాం చెప్తాడు దేవుని దగ్గర, అయ్యా నేను బూడిద వంటి వాడను, నేను ధూళి వంటి వాడను అని చెప్పాడు. ఎప్పుడైతే మనం అల్పులము అని తెలుసుకుంటామో అప్పుడు దేవుని పైన ఆధారపడి జీవించడం మనం నేర్చుకుంటాం. గురువుని నొటి పైన ఇట్లా సిలువ వేసి మీరు మట్టి నుంచి వచ్చారు, మట్టికి వెళ్ళేదరు అనే మాట మీకు చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఏ రోజైతే మీ నుదిటిన ఇట్లా బూడిదను ఉంచుతారో ఆ రోజు నుంచి మళ్ళీ బూడిద అయిపోయేంత వరకు, అంటే చనిపోయేంత వరకు మనం ఏం చేస్తున్నాము అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొంతమంది నొస్తున్న స్టైల్గా నైస్గా ఇక్కడంతా రాసింది అనేది అర్థం చేసుకుంటారు, ఇట్లా అనుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనస్సును కట్టుకునే, హృదయాన్ని కట్టుకునేందుకు ప్రాయోజితానికి సూచిస్తున్నారు. రాములు నెత్తి మీద ఒళ్ళంతా బూడిదను పోసుకున్నారు. దావీదు మహారాజు ఒళ్ళంతా బూడిదను పోసుకున్నారు. నీవే ప్రజలు ఒళ్ళంతా బూడిదను పూసుకొని కూర్చొని ఏడ్చి ప్రార్థన చేశారు. బూడిదను పూసుకొని మనం ఏం చేస్తాం? నైస్ పూసుకొని చక్కగా ఎగిరిపోతాం. తపస్కాలము మనంత చక్కటి ఉపవాసం కూడా చేస్తాం. ఈరోజు యేసు ప్రభు పవిత్రాత్మ చేత నింపబడి ఉపవాసం చేశాడని మనం అనుకున్నాం. మనం కూడా ఉపవాసం చేస్తాం కదా, 40 రోజులు చేస్తాం కదమ్మా. మీరైతే చాలా మంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళ స్త్రీలైతే చక్కటి ఉపవాసం చేస్తారు, చాలా ఇష్టంగా చేస్తారు. చికెన్ తింటారు కదమ్మా, తింటారా? చెప్పండి. చికెన్ తింటారా? మటన్ తింటారా? చేపలు తింటారా? చికెన్ తింటారు, మటన్ తింటారు, చేపలు తింటారు, ఐస్ క్రీమ్ తింటారు, చాక్లెట్లు తింటారు. మీరు ఇంకొకటి తింటారు. ఏం తింటారు? మీ బట్టల తలకాయ తింటారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. వాళ్ళు తినకపోతే మీ పిల్లల తలలో తింటారు, బుర్ర ఉంటుంది మీ పిల్లల. వాళ్ళు కూడా దొరకకపోతే
మీ పక్కింటి ఎదురింటి మీకు సరిపోని ఆడవాళ్ళ స్త్రీల యొక్క తల తింటారు. ఎంతమంది ఉపవాసం అంటే యేసువావనం, యేసువా స్తోత్రం. మా తోడు ఏంటంటే ఆకలైందని నా యొక్క బట్టలు తిన్నాను. ఆకలైందని బట్టలు వచ్చేటప్పుడు ఆకలైందని రోజు నా బట్టలలో తిన్నాను. నిజంగా తిన్నాడని అనుకోకండి, నేను రోజు చేస్తున్నాను. మనము చికెన్ తినము, మటన్ తినము, ఫిష్ తినము, కానీ ఏదో వాళ్ళతో మాత్రం వాళ్ళ కూర మాత్రం తింటాం, వాళ్ళ కూర మాత్రము తింటాం. దీని యొక్క అర్థం ఏంటంటే కొట్లాడతాం, తింటాం, గర్వంగా ఉంటాం, కోపంగా ఉంటాం, అసహ్యంగా అసూయగా ఉంటాం. గొప్పగా అదే చెప్తున్నాను. ఉపవాసం అంటే తిండి మీద కాదు, ఉపవాసము తిండి మీద కాదు, మీ నాలుక మీద ఉపవాసం ఉండండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఉపవాసం అంటే మీరు ఏం తింటున్నారని కాదు, మిమ్మల్ని ఏం తింటుందా అనేది ఉపవాసం. కొంతమంది బాగా ఉపవాసం ఉంటారు, ఇట్లా తిరిగితే తిట్లు, అట్లా తిరిగితే తిట్లు, ఇట్లా చూస్తే కోపము, అట్లా చూస్తే కోపము. అట్లాంటిది ఉపవాసమా? ఉపవాసము కానీ కాదు. కొంతమంది ఉపవాసం చేస్తారు, బియ్యం మిగిలిపోతాయి, కూరగాయలు మిగిలిపోతాయి, నూనె మిగిలిపోతాయి, కప్పోట్లో ఉన్న డబ్బులు మిగిలిపోతాయి. మీరు ఉపవాసం చేసేటప్పుడు ఎంత ఖర్చు అయిందో మీరు తినేదానికి ఆ డబ్బులు పక్కన తీసి లేని వారికి ఇవ్వాలి. కొంతమంది తెలిసిన వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ కళ్ళని నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి పోయి అట్లా కాదు, అనామకులకు ఇవ్వండి, తెలియని వారికి దాన్ని మంచి ఇవ్వండి. కొంతమంది ఉపవాసం చేస్తారు, ఎక్కడ తెలుసా, నేను మధ్యాహ్నం ఉపవాసం చేస్తున్నా కదా అని చెప్పేసి ఉపవాసం చేస్తున్నానికి టీవీ దగ్గర కూర్చొని నువ్వు అర్ధగంట తింటా ఉందో, గంట సేపు టీవీ ముందే కూర్చొని అవన్నీ చూస్తా ఉంటావు. ఉపవాసం అని అందరికీ పోజు కొట్టుకుంటా. అది ఉపవాసమా? అది ఉపవాసం కాదు, అది డైటింగ్. డైటింగ్ అంటే ఒళ్ళు సన్నపడాలని, మీరంతా బాగుండాలని, మీకున్నటువంటి కొలెస్ట్రాల్ పోవాలని, ఆరోగ్యంగా ఉండాలని చేసేది అది. అది ఉపవాసమా? కాదు. మీరు ఉపవాసం చేస్తే ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. నువ్వు అన్నం తినలేదు, నువ్వు వెళ్ళిపోయి బైబిల్ పట్టుకొని వాక్యాన్ని చదవాలి, జపమాల తీసుకొని జపమాలను జపించాలి. సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. తిండిని లేని వారికి ఇవ్వాలి, సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఇది నిజమైన ఉపవాసం. ఇక యేసు ప్రభువు ఎదుర్కొన్నటువంటి 3 శోధనలు. ఒకటి, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు. ఇది శారీరకమైనటువంటి శోధన. శరీరం కోసమో మనం తెగ ప్రాణులకు శరీరం కోసం మనం ఎన్ని చేస్తామండి కదా. బయటకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా వాల్ పోస్టులు కానీ, ఫ్లెక్సీలు కానీ శరీరం గురించి ఉన్నాయి. అది రాసుకోండి తెల్లగా వస్తుంది, ఇది రాసుకోండి తెల్లగా వస్తుంది, అది తినండి ఆరోగ్యంగా ఉంటాయి, ఇది చూసుకుంటే ఎంటుకలు నల్లగా ఉంటాయి, పళ్ళు బాగుంటాయి, తర్వాత చేతులు బాగుంటాయి, బట్టలు బాగుంటాయి, కళ్యాణి ఇవ్వాలి, తర్వాత జాలి బొమ్మనాథ దర్శనం చందన ఎన్ని కూడా అవన్నీ దేని గురించి అండి? ఆత్మ గురించా? శరీరం గురించి. అడ్వర్టైజ్మెంట్స్ అన్ని బయట శరీరాన్ని ప్రపంచము ఎంటర్టైన్ చేస్తాము. మనం కూడా శారీరకంగా బతుకుతూ ఉంటాం, శారీరకంగా బతుకుతాం. నేను జాగ్రత్తగా ఉన్నాం, మిగతాలు కలుగుతున్నాం, నా ఆత్మ బాగోలేదండి, నా ఆత్మీయ జీవితం పడుతుంది, నా ఆత్మను కట్టుకోవాలి. ఎంతమంది ఇదిగో ఈరోజు ఫస్ట్ శోధన ద్వారా యేసు ప్రభు మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుడి నుంచి వచ్చేటువంటి మాటల వలన జీవితాలు మనంతా కూడా ఆత్మీయ జీవితాన్ని బలపరిచమని ఫస్ట్ శోధన మనం నేర్పుతుంది. ఇక రెండవ శోధన, కిందికి దూకుము, ఏదైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గురించి తన
అందుకని వాటిని ఇచ్చినావు చూడండి, ఇది ఒకటేమో ఆహారం శోధన, రెండోదేమో అహంకారం, మూడోదేమో అధికారం. ఈ మూడు కూడా మూడు బొమ్మలు లాంటి మూడు మన జీవితంలో కూడా చూపిస్తున్నాయి. అధికారం కోసం ఏమైనా చేసేవాళ్ళు లేకపోలేదు, లేదు ఉన్నారా లేదా? చాలా మంది అహంకారంతో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారా లేదా? అహంకారంతో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. అధికారము, అహంకారము, ఆహారము. శరీరానికి కాదు ఆహారం, మన ఆత్మకు ఆహారము ఈ మూడింటిని యేసు ప్రభువు ఎదుర్కొన్నారు. మూడు శోధనలు చాలా సింపుల్ గా చెప్తున్నాను. ఒకటి ఆహారము, రెండో అధికారము, మూడో అహంకారం. ఈ మూడు శోధనలు మన జీవితంలో కూడా పొంగి చూస్తూ ఉంటాయి. యేసు ప్రభువు ఎదుర్కొన్నట్టు మనం కూడా ఎదుర్కోవాలి. ప్రతిసారి యేసు ప్రభువు ఎదుర్కొన్నప్పుడు వాక్యంతో ఎదుర్కొంటున్నారు. వాక్యంతో ద్వితీయోపదేశ కాండం నుంచి నీ దేవుడైన యావేను నువ్వు పరిశీలించకూడదు, నువ్వు పరిశీలించకూడదు, పరీక్షకు గురి చేయకూడదు. ఇట్లు రాయబడి ఉన్నది, మనిషి రొట్టెల వలనే కాదు దేవుడి మాటల వలన. నీ ప్రభువైన యాభై మాత్రమే శాస్త్రాలపడి ఆరాధించాలి, ఇంకొకరిని ఆరాధించకూడదు. ఈ మూడు మాటలు ద్వితీయోపదేశ కాండం నుంచి యేసు ప్రభువు వాక్యం ద్వారా బలంగా ఎదుర్కొంది. ఇది మనకు చాలా అద్భుతమైన సందేశాన్ని నేర్పుతుందండి. అదేంటి, మన జీవితంలో కూడా వాక్యము మన హృదయంలో మన జీవితంలో లేకపోతే మనము శోధనలో అడిగిపోతాము. అందుకోసము వాక్యము నిత్యము మన జీవితంలో హృదయంలో ఉంచుకొని బ్రతికినప్పుడు మనము అన్ని శోధనలను అధిగమిస్తాము. యేసు వందనం, యేసు స్తోత్రం.